కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అంటే కన్యా రాశి వారికి విశేషంగా సమలుగా ఉంటున్నారు. అంటే ఆరుగురు తిడితే ఆరుగురు గౌరవిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం అంతా డబ్బు ఖర్చు తక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే వారు ఏది చేసినా కూడా రెంటింపు ధనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే లగ్నంలో కేతు ఉండటం, ఓకే, అలాగే ద్వాదశ భావంలో కేతు మారడం, అంటే సింహాల్లోకి మారడం, కొంచెం ఫ్యామిలీ గొడవలు, అంటే ఫ్యామిలీలో పడకపోవడం, అంటే మీరు చెప్పే అన్నీ కరెక్ట్గా ఉండడం కానీ వారి ఆలోచనలు కొంచెం వేరేలాగా ఉండటం, లేకపోతే దైవిక భక్తి మీద, దైవం మీద భక్తి పెరిగి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవడం లాంటివి లక్షణాలు కనబడుతున్నాయి. అలాగే శనీశ్వరుడు షష్టమ సప్తమ భావంలో, రాహు షష్టమ భావంలో మరియు సప్తమ భావంలో, విశేషంగా రాహు షష్టమ భావంలో ఉండడం చేత కొంచెం రాహు అనుగ్రహం ద్వారా కొన్ని నూతన కార్యక్రమాలు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే శత్రువులు పెరగడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందరూ మిత్రులే అనే భావనను వదిలేసి ప్రతి విషయంలో కూడా విశేషంగా విశ్లేషణ చేసుకొని ఇది కరెక్టా కాదా అని సూచిస్తూ చేసుకున్నట్లయితే విశేష ఫలితం. అందులో ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే విశేషంగా శని మరియు రాహు అనుగ్రహం వల్ల కొత్త ఉద్యోగాలు లేకపోతే కొత్త ప్రాంతాల్లోకి బదిలీ విశేష ధన లాభం లాంటిది కలుగుతాయని చెప్పుకోవచ్చు. బృహస్పతి దశమ, ఏకాదశ, ద్వాదశ భావాలు ఉన్నప్పటికీ బృహస్పతి నవమ, దశమ, ఏకాదశ భావంలో ఉన్నప్పటికీ జమిని అనగా మిథున రాశిలోకి వెళ్ళిన సంచారంలో కొంచెం నలతగా, అంటే విశేషంగా కొన్ని ఇబ్బందులు, ఎట్లాంటి ఇబ్బందులు అంటే మీరు స్వయంకృత అపరాధాల ద్వారా ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది. 9వ భావంలో ఉండి ఏకాదశ భావంలో ఉండి విశేషంగా ఫలితాలు ఇచ్చి నూతన గృహ ప్రవేశాలు, లేకపోతే బంధుమిత్ర వర్గాలతో భోజనాధికాలు, లేకపోతే దైవక్షేత్ర సందర్శనాలు, విశేషంగా ధనలాభాలు, స్త్రీ ద్వారా పురుషుల ద్వారా లాభాలు, దైవానుగ్రహం కలగడం జరుగుతుంది. అందులో స్త్రీలు ఈ సంవత్సరం విశేషంగా ఏదైనా కొత్త పనులను ఆరంభించుకోవాలి అనుకుంటున్నారు, ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక జాబ్ని వెతుకుందాము అనే ఆలోచన ఉంది, లేదయ్యా ఇంట్లో ఏదో శుభ కార్యక్రమాన్ని పెట్టుకుందాం అని అనుకుంటున్నారు అంటే ప్రథమంగా ఆర్జించే దేవత బృహస్పతి. బృహస్పతికి కానీ లేకపోతే ఏదైనా ఆరుద్ర నక్షత్రం, లేదండి ఆరుద్ర నక్షత్రంలో చేసుకోలేను అన్నప్పుడు ఏదైనా గురువారం కానీ ఆదివారం కానీ శివాభిషేకం చేసిన పిమ్మట శుభకార్యాలకు నాంది పలికినట్లయితే విశేషంగా అది 100% రెట్టింపు శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు. అందులో ఈ ఉగాది విశేషంగా కన్యా రాశి వారికి అత్యంత శుభదాయకాన్ని ఇస్తుంది. ఎందుకంటే లగ్నాధిపతి సప్తమంలో ఉంది, వక్రీ అయ్యి నీచబడ్డాడు. వక్రీ నీచబడ్డ గ్రహము ఉచ్చ స్థితిని ఇస్తుందన్నమాట. అందులో లగ్నాన్ని చూడడం అంటే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. కానీ మీరు పొద్దున లేవగానే లక్ష్మీదేవి ప్రార్థన చేసుకొని, లేకపోతే శుక్రదేవుడిని, లేకపోతే నిద్రా వస్తకి పోయే ముందు ఇంటిలో ఒక బెడ్రూమ్లో ఒక చిన్న అగరబత్తి, శాండిల్వుడ్ అగరబత్తి కావచ్చు, లేకపోతే జాస్మిన్ ఫ్లేవర్ కావచ్చు, లేదండి
నేను పెట్టుకోలేను, అస్తమా ఉంది, నేను చేసుకోలేను అనే ఆలోచన ఉన్నప్పుడు జవ్వాదు వాడడం లాంటిది కానీ అరగజాన్ని తిలకంగా ధారించి ఉన్నట్లయితే వాళ్ళకు విశేషంగా కన్యారాశి వారికి ఫలితాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. విద్యారంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు వారికి విశేషంగా ఫలితాలు కలుగుతాయి. కానీ వారు చదువు కన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం అనేది కలుగుతుంది. కావున విశేషంగా వారు దుర్గాదేవి కానీ లేకపోతే విశేషంగా విష్ణుమూర్తి కానీ లేకపోతే శ్రీ విద్యా గణపతి కానీ సింహ గణపతిని కానీ విశేషంగా ఆరాధన చేస్తే వారి వారి విద్యల్లో ప్రావీణ్యత ఫస్ట్ క్లాస్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వస్తి.